స్పైసీ ఫిష్ సూప్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ స్టాక్, అలాగే ఫిష్ బోన్లెస్ తీసుకున్నాం. ఇది క్యాప్సికమ్, టొమాటో, పచ్చిమిర్చి, కారపొడి, వెల్లుల్లి, ఉల్లి, చిల్లీ ఫ్లేక్స్, షాజీరా, టొమాటో సాస్, మిరియాల పొడి, ఇంకా బటర్. చూసారా ఎంత కారమో. క్యాప్సికమ్ దీంట్లో కొంచెం కారం ఉంటుంది, దాంతోపాటు పచ్చిమిర్చి వేస్తున్నాం, అది కూడా బ్లెండ్ చేసి. దాంతోపాటు కారపొడి, మిరియాల పొడి. ఇన్ని కారాలు, చాలా చాలా కారం. ఇంకా ఎవరైనా బాగా అభిమానంగా వండుతూ ఉన్నట్లయితే మీరు కాస్త మమకారం కూడా కలిపేయండి, ఇంకో కారం అయిపోద్ది. వెల్, కీప్ ఆల్ దీస్ అసైడ్. ఫస్ట్ ఏం చేస్తానంటే ఫిష్ని కుక్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. దానికోసం పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నా. అలాగే స్టాక్ వేడి చేసుకోవడానికి ఇంకో పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకున్నా. ఇందులో స్టాక్ వేడి అవుతూ ఉంటుంది. ఈ పక్క పెనం పెట్టేసుకున్నాము. ఇందులో ఫిష్ మాత్రం ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటున్నా, అంటే జస్ట్ సాతే చేయడానికి. సూప్ అంతా కూడా బటర్లో కుక్ చేసుకున్నా. ఈలోపు కటింగ్స్, వెల్లుల్లిపాయ చాప్ చేసుకుంటా. ఈ ముక్కలన్నీ కూడా రఫ్ చాప్ చేసేసుకోవచ్చు, అంటే సైజు షేప్తో పెద్ద పని లేదు. వీటన్నింటిని మళ్ళీ మిక్సీలో వేసి రుబ్బేసుకుంటాం కాబట్టి ఏ షేప్లో సైజులో ఉన్నా కూడా ఇబ్బంది లేదు. చిన్న చిన్న ముక్కలుగా ఉంటే ఫాస్ట్గా కుక్ అవుతుంది, ఫాస్ట్గా చల్లారుతాయి కాబట్టి ముక్కలు మాత్రం వీలైనంత వరకు చిన్నవి చేసుకుంటున్నా అంతే. ఫిష్ ఆనియన్ పక్కకు తీసేసుకున్నాం. క్యాప్సికమ్ రఫ్ చాప్, ఫిష్కి ఒక ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ అతుక్కునే గుణం ఉంటుంది, అంటే ప్యాన్కి అంటుకుపోతూ ఉంటుంది. మనం కొద్దిగా ప్యాన్ అటు ఇటు ఉన్నా కూడా మొత్తం ప్యాన్కే అతుక్కుపోతుంది అన్నమాట. అందుకని కుక్ చేసేటప్పుడు కొంచెం కాషియస్గా ఉండాలి. పచ్చిమిర్చి స్లిట్ అండ్ చాప్ చేసుకుంటున్నా. ఇది కూడా రఫ్ చాప్ చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కొంచెం బెటర్గా కుక్ అవుతుంది కదా అని ఈ విధంగా చేసుకుంటున్నా. ఓకే, చేప ఫ్రై అయిపోయింది. దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. దట్స్ బ్యూటిఫుల్. ఓకే, we took it out. ఇప్పుడు ఇంకా బటర్ వేసుకుంటున్నా. బటర్లో వెల్లుల్లి, ఉల్లి,
క్యాప్సికమ్, పచ్చిమిర్చి, తిరిగిపోతున్నాయి ఫ్లేవర్స్, చట్ 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 చట్లాడుతూ. మంచి టెంపరేచర్ ఉంది. ఫట్ సింగిల్ షాట్ ఫసక్. ఓకే, ఇది కూడా డిష్లోకి. కాస్త ఉప్పు వేసుకుందాము త్వరగా మగ్గడం కోసం. మళ్ళీ సీజనింగ్ చేసుకునేటప్పుడు కూడా ఈ ఉప్పు వేసుకున్న విషయాన్ని గుర్తుపెట్టుకొని తగినంత వేసుకోవాలి. యా, రైట్. ఇది మనకు కావాల్సినంత వేగిపోయింది. దీన్ని తీసి డిష్ అవుట్ చేసుకొని కాస్త చల్లార్చి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. ఇది కొంచెం చల్లగా అయిపోయింది. ఇందులో తీసి మిక్సీలో వేసుకుంటున్నాం. అలాగే కొద్దిగా వాటర్, పెనం మళ్ళీ కావాలి మనకి వేడిగా. దీన్ని రుబ్బుకుందాం. వీలైనంత వరకు పేస్ట్ బాగా నున్నగా రావాలి. ఓకే, చంకీగా ఉన్నా పర్లేదంటే ఓకే, లేదంటే స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు. ఓకే, రెడీ. ఇప్పుడు ఇక్కడ పెనం పెట్టుకున్నాం కదా, ఇందులో వెన్న వేసుకుంటున్నా. షాజీరా వేస్తున్నాం. అంతే. తర్వాత ఈ ప్యూరే వేసుకుందాం. ఫిష్ యాడ్ చేస్తున్నా. ఫిష్ ఓవర్ కుక్ అయితే మెత్తగా అయిపోతుంది కదా, అందుకోసం కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. చేప కాస్త నీట్గా డెలికేట్గా హ్యాండిల్ చేయాలి. మనం ఇప్పుడు దీంట్లో తీసుకుంది సీబాస్ అంటాం. సీబాస్ ఫిష్ బోన్లెస్ ఫిల్లెస్ వస్తాయి, వాటిలోంచి ముక్కలు తీసుకున్నా. ఇది మీకు ఏ చేప కావాలంటే అది వాడుకోవచ్చు. బోన్లెస్ బెటర్. ఓకే, తర్వాత ఇందులోకి స్టాక్ యాడ్ చేసుకుందాం. సీజనింగ్, టొమాటో సాస్,
ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, కారప్పొడి, కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాము. ఇందాక వేసాం కదా, కాస్త దాన్ని చూసుకొని కొంచెం దిట్టంగా వేసుకోవాలి. చూస్తుంటేనే కారం కారంగా, ఎర్రెర్రగా, మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈలోపు ఈ ఫిష్ కూడా మనం ఇందులో వేసి ఉడికిస్తూ ఉన్నాం కదా, ఆ చేపలోని ఆ ఫ్లేవర్స్ ఉంటాయి కదా, అవి కూడా ఈ సూప్లోకి ఇండ్యూస్ అయ్యి టేస్ట్, చేప టేస్ట్ వస్తుంది. ఇంకొంచెం ఒక తెల్లు వచ్చిన తర్వాత దించేసుకోవచ్చు. ఎనీవే, డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.